తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ తిరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఐకాన్గా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు అవినీతి ఊబిలో కూరుకుపోయింది. కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతిపైనే పోరాటం చేస్తున్నాయి. కాళేశ్వరంతో అవినీతి జరిగిందా, అభివృద్ధి జరిగిందా? కాళేశ్వరం వల్ల తెలంగాణకు జరిగిన మేలెంత, అవినీతి వల్ల ఖజానాకు జరిగిన నష్టం ఎంత? ఇదే అంశాలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సిబిఐ విచారణ కావాలంటూ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీన్ని టేకప్ చేసి 2 వారాలకు కేసును వాయిదా వేసింది. ఇటు రఘునందన్ మాత్రం కాళేశ్వరంని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కేవలం మేడిగడ్డలో జరిగిన చిన్న ఇన్సిడెంట్నే సిబిఐ విచారణ కోరుతుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ కూడా లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుంది, లోపాయికారి పనిచేస్తుంది. దమ్ముంటే కాళేశ్వరంపై విచారణకు సిబిఐ విచారణ కోరాలి, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి లేఖ రాయాలంటూ రఘునందన్ రావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ కార్యదర్శి, ఆయన కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరి తప్పుంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగిన లాభం ఎంత? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ తాతా మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ముందు నిరంజన్ గారు, మీరే మొదలు పెడతాను. మీరు మేడిగడ్డపై విచారణ కావాలి, సిబిఐ విచారణ కావాలంటూ 170 పేజీలు ఉంది, మీ కాపీ కూడా ఉంది నా దగ్గర, పిటిషన్. హైకోర్టుని ఆశ్రయించారు. అసలు హైకోర్టుని ఎందుకు ఆశ్రయించాలి సిబిఐ విచారణకి? మీ సీఎం నేరుగా లేఖ రాయొచ్చు, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి లేఖ రాస్తే సిబిఐ విచారణ నడుచుకుంటూ వస్తుంది కదా, దానికి హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏంటి? నిరంజన్ గారు చెప్పండి. అసలు కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ను మీకు చెప్తాను. అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ సంబంధించినటువంటి అంశం బయటపడ్డది, అక్కడి లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలన చేసిన తర్వాత నవంబర్ 1న స్టేట్ గవర్నమెంట్కు ఆ డిజైన్లో ఉన్న లోపాలు ఏమిటి, నిర్మాణంలో ఉన్న లోపాలు సూచిస్తూ ఒక లేఖ రాయటం జరిగింది. ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు దానికి ప్రత్యుత్తరం ఇస్తూ, మీ ఆరోపణలో ఏమి నిజం లేదు, మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది, ఈ డిజైన్స్ యొక్క అప్రూవల్ కూడా సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అప్రూవల్ ఉందన్న మాట వారు చెప్పడం జరిగింది. ఈ లేఖలు అనేది పత్రికల ద్వారా తెలుసుకునే మేము నవంబర్ 3న మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ఎలక్షన్ కమిషన్కు, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి, ఇతర సెంట్రల్ ఏజెన్సీస్ కూడా లేఖ రాయటం జరిగింది. దానిపై వెంబడే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్కి అనేది ఈ లేఖ మేము పంపించడం జరిగింది. నవంబర్ 7వ తేదీన సిఓ వికాస్ రాజు గారు మేమిచ్చిన పిటిషన్ అనేది తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి ఫార్వర్డ్ చేస్తూ వెంబడే తదుపరి చర్యలు తీసుకొనేసి పిటిషనర్ అయిన మాకు వాటి వివరాలు తెలపమని చెప్పడం జరిగింది. ఎన్నడిది? నవంబర్ 7న. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ ద్వారా ఎటువంటి ఇనిషియేటివ్, ఎటువంటి స్టెప్స్ లేని కారణాన మేము నవంబర్ 21 నాడు ఢిల్లీ హైకోర్టుకు అప్రోచ్ కావటం జరిగింది. ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇతర సెంట్రల్ ఏజెన్సీసు ఢిల్లీలోనే కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అప్రోచ్ కావటం జరిగింది. అక్కడ ఢిల్లీ హైకోర్టు కేసును విచారించి ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది కాబట్టి
తెలంగాణ హైకోర్టుకు అప్రోచ్ కమ్మని చెప్తే మేము November 25నే తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేయటం జరిగింది. అంటే ఎన్నికలకు ముందే, రిజల్ట్స్కు ముందే, ఒక 10 రోజుల ముందే మేము పిటిషన్ అనేది దాఖలు చేయటం జరిగింది. సో ఈరోజు అది పిటిషన్ విచారణకు వచ్చింది. ఈరోజు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ 15 రోజులు గడువు కోరిన కారణాన హైకోర్టు అనేది గడువు ఇవ్వటం జరిగింది. రైట్ నిరంజన్ గారు, మీరు చెప్పింది వాస్తవం, మీరు చెప్పిందంతా కరెక్ట్, ఒప్పుకుంటున్నాను. అయితే నేను అనేది ఏంటంటే, మీరు ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, ఆ న్యాయ పోరాటం చేసిన సమయంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు, పోరాడారు, ఓకే. ఇప్పుడు మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు న్యాయస్థానంలో పోరాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. సీఎం గారు నేరుగా ఒక లేఖ రాయొచ్చు, సిబిఐ విచారణ జరపండి అంటూ. ఒకటి. రెండోది, మీ పోరాటం మేడిగడ్డ పైన, కాళేశ్వరం పైన. అసలు ఇప్పుడు మీరు ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను. మేమనేది ఈ అధికారంలోనికి ఈ ప్రభుత్వం రాకముందే మేము వేయటం జరిగింది. అవును. రేవంత్ రెడ్డి గారి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు. కేటీఆర్ గారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు, దాన్ని తక్కువగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. అక్టోబర్ 21 సంఘటన జరిగితే ఆ తదుపరి దాని మరమ్మతుల గురించి ఆ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ 5-6 రోజుల్లో ఏదైతే చర్యలు తీసుకోవటం జరిగిందో, ఏ విధంగానైతే రివ్యూ చేయటం జరిగిందో, ఏ విధంగానైతే డిసిషన్స్ తీసుకోవటం జరిగిందో, ఒకవేళ ఇటువంటి డిసిషన్స్, ఇటువంటి రివ్యూ అనేది గత ప్రభుత్వం ఉంటే మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితే కలగకపోతుండే. ఆ ప్రభుత్వం అనేది ఫెయిల్ అయింది కాబట్టి మేము అప్రోచ్ కావాల్సి వచ్చింది. ఈరోజు మారిన పరిస్థితుల్లో ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకొని ఏ విధంగా సూచించినా కానీ దానికి మేము బద్దులే ఉంటాం. రైట్, ఓకే. నిరంజన్ గారు, ఓకే. రఘునందన్ గారితో మాట్లాడదాం. రఘునందన్ గారు, మీ అభ్యంతరం ఏంటి? నిరంజన్ గారు క్లియర్గా చెప్తున్నారు, మేము గతంలో కోర్టుకు వెళ్ళాము, కోర్టు నుంచి ఎలాంటి డైరెక్షన్ వస్తే దాన్ని ఫాలో అవుతామని. మీరు అంటున్నారు కాళేశ్వరంపై సిబిఐ విచారణ కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎందుకు మీరు కాళేశ్వరాన్ని, మేడిగడ్డని విడివిడిగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది? రఘునందన్ గారు, పీసీఆర్ ఆడియో చెక్ పీసీఆర్ ఆడియో చెక్ చేయండి. మధు గారు, నిరంజన్ గారు చెప్పింది విన్నారు కదా, అప్పటి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు, అందుకే మేము కోర్టును ఆశ్రయించామని చెప్తున్నారు. అంటే నాకు కూడా కాళేశ్వరం అంటే అది ఒక తెలంగాణకు ఒక ఐకాన్ ప్రాజెక్టుగా, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టుగా, అంతకు మించిన ప్రాజెక్టే లేదన్నట్టు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చి కవర్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు అదే మీకు గత ప్రభుత్వానికి గుదిబండగా మారింది, దానిపైనే ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా కాళేశ్వరం చుట్టూ జరుగుతున్న ఈ అవినీతి ఆరోపణలు కానీ, దానిపై విచారణ కానీ జరిగితే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అనే ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొదలుగా మీరే చెప్పాలి. కళ్యాణ్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు 100% ఎస్, తెలంగాణకు ఒక ఐకానిక్ ప్రాజెక్టే. పాలనాపరమైనటువంటి డెసిషన్స్ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అది. దానికి అనుగుణంగానే ఇంజనీరింగ్ విభాగాల వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించిన డిజైన్స్ అని రూపొందించడం జరిగింది. ఆ డిజైన్స్ ని కేంద్ర ప్రభుత్వం వారికి సమర్పించడం జరిగింది. టెక్నికల్ గా ఏమేమి దానికి పర్మిషన్స్ కావాలో అవన్నీ కూడా తీసుకోవటం. నాట్ ఓన్లీ డిజైన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు లా. ఏం చేయాలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. 2, దానికి సంబంధించి నిర్మాణం కూడా L&T అనే కంపెనీ అనే వాళ్ళు దాన్ని నిర్మించిండ్రు. దాన్ని ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టారు, లేకపోతే కేసీఆర్ గారు దాన్ని డిజైన్ చేశాడు, ఇవన్నీ కాదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ షుడ్ ఫాలో బై ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క వాళ్ళకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్ డిజైన్ అనేది చేయటం జరిగింది. అక్కడ ఇష్యూ అనేది ఒక పిల్లర్ అనేది కుంగటం అనేది జరిగింది అనేది ఎన్నికలకు ముందు వచ్చాడు వాస్తవం.
దాని మీద సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ వారు వచ్చారు, వారు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు, వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత వీళ్ళు ఒక రిప్లై, స్టేట్ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. అదే బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇవ్వలేదు. ఇవాళ కూడా వాళ్ళు ఈ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నారు, ఇంజనీర్లు కూడా ఉన్నారు. దానికి నిరంజన్ గారు హైకోర్టులో వేశారు. అంతకుముందు మేము గవర్నమెంట్ లేదు కాబట్టి మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని వారు కోర్టులో వేశారు. ఇప్పుడు వారి గవర్నమెంటే వచ్చింది. ఇప్పుడు క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మీ అధికారం లేవు, కేంద్రంలో మీ అధికారం లేవు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేమేం చెప్తాం, మేము క్లియర్ గా చెప్పాము. మేము ఫ్లోర్ మీద కూడా మన అసెంబ్లీలో కౌన్సిల్లో రెండు చోట్ల క్లియర్ గా చెప్పాము. మీరు ఎలాంటి విచారణకైనా ఆదేశం ఇవ్వండి, వీఆర్ రెడీ ఫర్ ఇట్, మాకు ఇబ్బంది ఏమి లేదు అనేది క్లియర్ గా స్పష్టంగా చెప్పటం జరిగింది. అందుకోసం దాని మీద బీఆర్ఎస్ పార్టీ అనేది వెనకపోయే సమస్య లేదు. నిరంజన్ గారు అన్నట్టు వారు కోర్టు కూడా ఇప్పుడు అవసరం లేదు, కోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. వాళ్ళ క్యాబినెట్ డెసిషన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాస్తే సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వమే అఫీషియల్ గా ఆదేశం ఇవ్వచ్చు. ఇచ్చినాక దాని మీద సిబిఐ ఏ డైరెక్షన్ ఎట్లా చేస్తుంది ఏందనేది దాని యొక్క పూర్వపురాలన్నీ బయటపడతాయి. ఇబ్బంది ఏమి లేదు దాని గురించి. అందుకోసం దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం అనేటువంటి దుర్మార్గమైన విషయం. అందుకోసం వాళ్ళకి అవకాశం ఉంది. ఇంతకుముందు వాళ్ళు నిజంగానే ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఆరోపణలు చేసి నిజంగానే వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిందా లేదా ఇవన్నీ పక్కకెళ్ళాయి. కానీ ఇలా అధికారంలో వాళ్ళు వచ్చారు. డిపార్ట్మెంట్, హోల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ న్యూ గవర్నమెంట్. సో ఈ రోజు ఆ సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, అట్లాగే ఇరిగేషన్ సంబంధించిన ఈఎన్సీలు ఉన్నారు, అదే ఇంజనీర్ ఎవరైతే డిజైన్ చేశారో వాళ్ళు ఉన్నారు, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీ అవుతారు ఖచ్చితంగా. నిజంగానే అక్కడ ఏదైనా తప్పు జరిగింది అని అంటే డెఫినెట్ గా విచారణలు తేల్చమనండి, ఇబ్బంది లేదు. మేము వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్, మేము 100% స్వాగతిస్తాం, మాకే అభ్యంతరం లేదు, వీఆర్ రెడీ ఫర్ ఇట్ అనేది క్లియర్ గా చెప్పాము. రైట్. రఘునందన్ గారు, తాతా మధు గారు క్లియర్గా చెప్తున్నారు ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని. కేంద్రంలో అధికారంలో మీరున్నారు, ముఖ్యమంత్రి సిబిఐ విచారణ కోరాల్సిన అవసరం ఏముంది? మీరు డైరెక్ట్ సిబిఐ విచారణకు ఆదేశించవచ్చు, ఒకటి. రెండోది, డ్యామ్ సేఫ్టీ అనేది మీ కంట్రోల్లో, కేంద్రం కంట్రోల్లో ఉన్న సంస్థ. అది ఆల్రెడీ నివేదిక ఇచ్చింది, ఇక్కడ చాలా అవకతవకలు జరిగాయని నివేదిక కూడా వచ్చింది. దాన్ని పెట్టుకొని మీరే సిబిఐ విచారణకు వెళ్ళొచ్చు కదా. అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల లోపల సిబిఐ విచారణ మొదలుపెట్టగానే కళ్యాణ్ గారు ఏమొస్తే ఆరోపణలు అంటే ప్రతిపక్షాల మీద వెంజన్స్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, వేరించి తందుకు చేస్తూ ఉన్నారు, అక్కడ ఏం ఫ్యాక్ట్స్ లేవు, మా మీద అనవసరంగా సిబిఐ విచారణ పంపిస్తూ ఉన్నారు, మోడీ గారు వచ్చే కంటే ముందు సిబిఐ వస్తుంది, మోడీ గారు వచ్చే కంటే ముందు ఈడీ వస్తుంది అని ఇట్లాంటి తప్పుడు మాటలు రావడానికంటే బెటర్ ఏంటంటే టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రి గారికి, భారత ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాసినారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలోనే ఆ రోజు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షుని హోదాలోనే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీని మీద విచారణ ప్రారంభించండి అని వారు హోంమంత్రి గారికి, భారత ప్రభుత్వానికి దరఖాస్తు ఇచ్చినారు. ఈ దేశంలో సిబిఐ విచారణ ఒకటి హైకోర్టు ఆదేశిస్తే జరుగుతుంది, 2 సుప్రీంకోర్టు ఆదేశిస్తే జరుగుతుంది, 3 రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అప్రూవల్ తోటి ఒక ఉత్తరం రాసి భారత ప్రభుత్వాన్ని సిబిఐ విచారణకు ఆదేశించమని అంటే అప్పుడు భారత ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశిస్తుంది. కాబట్టి దీంట్లో జరిగినటువంటి లాక్యునాస్ ఎందుకు రఘునందన్ రావు ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే నిన్న గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష జరిపినప్పుడు కేవలం మేడిగడ్డ వరకు మాత్రమే సమీక్ష జరిపి కేవలం ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధుల్ని మాత్రమే పిలిచి వారు ఏదో చేసినారని, మీరే కట్టాలని మంత్రి గారు అన్నారని, లేదు మేము ఆల్రెడీ కట్టి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని ఎల్ఎన్టీ ప్రతినిధులు సమాధానం చెప్పినారని ఇట్లా చర్చ జరిగింది. కాబట్టి ఈ సమస్యను కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేయకండి, అన్నారం సుందిళ్లతో పాటు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోనే అవినీతి జరిగిందని రఘునందన్ రావు చెప్పలేదు సార్. ఇందాక పెద్దలు నిరంజన్ గారు మాట్లాడుతూ డేట్లు చెప్పింది. అదే నవంబర్ 1వ తారీఖు రోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ కుంగినటువంటి కట్ట దగ్గరికి పోయినారు కళ్యాణ్ గారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు మీడియాతో అక్కడ మాట్లాడినప్పుడు ఏం చెప్పినారంటే ఇది కొన్ని ప్రముఖ దినపత్రికల్లో రిపోర్ట్ అయినటువంటి కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని మాట్లాడుతూ వారు ఏమంటారు, ఇదే మీడియా సమావేశంలో ఒక సందర్భంలో ఏమంటారంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. దిస్ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ ద న్యూస్ పేపర్ సార్, నా సొంత కవిత్వం కాదు ఇది. అందుకని రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ మేడిగడ్డ సందర్శించి
మేడిగడ్డ నుంచి నవంబర్ 1వ తారీఖు రోజు మీడియాతో మాట్లాడినటువంటి అంశం మీ దృష్టికి తెస్తున్నాను. అందుకని నిరంజన్ గారు కేసు ఎందుకు ఫైల్ చేసిరని నేను అడుగుతలేను. ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు వారు చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తూనే ఈరోజు ఏ టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాసినరో అదే ఉత్తరాన్ని కింద హెడ్లైన్ మార్చి టీపీసీసీ అధ్యక్షుని బదులు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి అని ఒక సంతకం పెట్టి ఉత్తరం పంపిస్తే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇన్స్ట్రక్ట్ ఆర్ ఆర్డర్ ద సిబిఐ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద మ్యాటర్. ఒక ఎల్ఎన్టీ సంస్థనో ఇంకొక సంస్థనో కాకుండా పూర్తిగా పూర్వాపరాలు 2007లో గౌరవ నాటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 17,000 కోట్లతోటి అంచనా వేసి ప్రారంభమైన పథకం జూన్ 2024కి 1,49,317 కోట్లకు పెరుగుతుంది. దీని వెనకాల మారిన డబ్బు ఎంత, చేతులు మారింది ఎంత? వారు ఇందాక తాతమది గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సిడబ్ల్యూసీ అప్రూవల్ డిపిఆర్లు ఇటు అన్ని ఇచ్చిన తర్వాతనే ఇదంతా జరిగిందని. కానీ దాంట్లో కాగ్ రాస్తున్నటువంటి నివేదికలో ఏం రాస్తారంటే ద డెఫిషియన్సీస్ నోటీస్డ్ ఇన్ ద డిపిఆర్ ఆఫ్ ద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆర్ దట్ and the question raised regarding its viability led to the re-engineering of the project and the proposal for the Kaleshwaram project. The DPR of the newly envisaged Kaleshwaram project was also, however, entrusted to the same agency, that is WAPCOS, on nomination basis. కానీ ఆ వాప్కో సంస్థ నివేదిక ఇచ్చే కంటే ముందే, డిపిఆర్ నివేదిక వచ్చే కంటే ముందే కాళేశ్వరం పనులను ప్రారంభించిండ్రని చెప్పి కొన్ని ప్రభుత్వ సంస్థలు ఈ నిజానిజాలన్నీ భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కోరుకున్నది సిబిఐ విచారణ జరగాలని, కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది సిబిఐ విచారణ జరగాలని, పెద్దలు నిరంజన్ గారు కోర్టుకు పోయింది సిబిఐ విచారణ జరగాలని. ముక్కెట్లుందంటే ఇట్లా నేరుగా చూపించే బదులు ఇదంతా తిరిగి వచ్చి ఇట్లా చూపించడం ఎందుకు నిరంజన్ అన్న? ముఖ్యమంత్రి గారు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిన ఉత్తరాన్ని డేట్ మార్చి టీపీసీసీ అధ్యక్షుని పేరు మార్చి వారే ఉంటారు బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని రాసి సంతకం పెట్టి పంపిస్తే అప్పుడు నీతిగా నిజాయితీగా సిబిఐ విచారణ చేసి ఎవరేం తప్పులు చేసినారు, ఎల్ఎన్టీ పాత్ర ఏంది, మెగా కంపెనీ పాత్ర ఏంది, కృష్ణారెడ్డి గారి పాత్ర ఏంది, ఇండిపెండెంట్ ఇండియాలో ఒక వ్యక్తి చేసినటువంటి అతిపెద్ద స్కామ్కి సంబంధించినటువంటి వివరాలు ఏందనేది కొంతవరకు బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. గౌరవనీయులు సీనియర్ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు నాగం జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇదే కాళేశ్వరానికి సంబంధించి బిహెచ్ఎల్ అనేటువంటి కంపెనీ 1,300 కోట్ల రూపాయలతో పంపు సెట్లని సప్లై చేస్తే దాని పేరు మీద 7,300 కోట్ల రూపాయలు బిల్లులు ఎత్తినారని గౌరవనీయులు నాటి మాజీ మంత్రివర్యులు, నాటి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పెద్దలు నిరంజన్ గారికి తెలియదని నేను అనుకుంటలేను. కోర్టులకు వెళితే విషయం సంవత్సరాల తరబడి సాగదీయబడుతూ ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కోరుకున్నట్టు చంద్రశేఖరరావు గారి నుంచి 1,00,000 కోట్లు వసూలు చేసి తెలంగాణలో ఉన్న పేద ప్రజల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఒక్క ఉత్తరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లాగో ఈరోజు ఢిల్లీకి పోయినారు కాబట్టి ఒక్క లెటర్ మోడీ గారిని కలుస్తున్నప్పుడు ఒక లెటర్ ఇచ్చి సిబిఐ విచారణ కోరితే నిరంజన్ గారి కోరిక, కాంగ్రెస్ శ్రేణుల కోరిక, నాలాంటి తెలంగాణ ఉద్యమ నాయకుల కోరిక, తెలంగాణ ప్రజల ఆకాంక్ష అంతా నెరవేరుతుంది. అవినీతి ఎవరు చేసినా తొక్కి బయటికి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగు వేస్తే బాగుంటుందేమో అనేది నేను మీ ద్వారా గౌరవ పెద్దలు నిరంజన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేస్తున్నటువంటి అప్పీల్. అయితే రఘునందన్ గారు అసలు ఇంతకు మీ అనుమానం ఏంటంటే మేడిగడ్డకే కన్ఫైన్ అయినరు, మేడిగడ్డపై విచారణ అంటున్నారు. అంటే మేడిగడ్డ కాళేశ్వరంలో భాగమే, అక్కడ విచారణ జరిగితే అది కంటిన్యూషన్ కాళేశ్వరం మొత్తం జరుగుద్ది అనేది ఒకటి. రెండవది, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు మీరు సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ లేఖ రాయరు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఒకవేళ ఆయన లేఖ రాయకపోతే కేంద్రం మీరే అధికారంలో ఉన్నారు, మీరేం చేయలేరా? నేరుగా భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ విచారణకు ఆదేశిస్తే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వెంజన్స్ పాలిటిక్స్ చేస్తారని మా మీద బురద జల్లడానికి ఒక అపప్రచారం. ఇప్పుడు జరుగుతుంది విచారణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై. బీఆర్ఎస్ అనేది మీ ఇద్దరికి ఉమ్మడి శత్రువే. ఇప్పుడు బీజేపీకైనా కాంగ్రెస్కైనా. కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది? చేయదు కదా. నేను అందుకనే ఏమంటున్నాను సార్, టీపీసీసీ అధ్యక్షుని హోదాలో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసిన ఉత్తరాన్ని పైన కింద 2 అక్షరాలు మార్చి టీపీసీసీ అధ్యక్షుని బదులు గౌరవ ముఖ్యమంత్రి పేరు సంతకం పెట్టి పంపిస్తే అది భారత ప్రభుత్వానికి ఈజీగా వెసులుబాటు జరుగుతుంది. మా అన్న నిరంజన్ అన్న కోరుకున్న సిబిఐ విచారణ 2 రోజులలో ప్రారంభమవుతుంది. కాబట్టి ముక్కు ఇట్లా ఉందని గుండ్రగా తిరగడం ఎందుకన్నా నేనేమంటున్నాను, గత వారం రోజులుగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని, వాటి సారాంశాలని ఒకసారి కళ్యాణ్ గారు మీరు గమనించుండ్రి. ఇష్యూ అంతా మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేస్తూ, ఎల్ఎన్టీ వరకే కన్ఫైన్ చేస్తూ,
చర్చలన్నీ అంతవరకే పరిమితం కాబోతున్నాయనే అనుమానం కనబడుతుంది. కాబట్టి ఎందుకో దాని వెనకాల ఇంకెవరో పెద్దలు కనబడుతున్నారని, వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఆ పక్క రాష్ట్రం నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, వారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ విచారణ ప్రాపర్గా జరగదని ప్రజలకి, తెలంగాణ సమాజానికి ఏదో అనుమానం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాయారని నేను అనుకుంటలేను. రేవంత్ రెడ్డి గారు మనసా వాచా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి మీద యుద్ధం కొనసాగిస్తారని, విచారణ చేపిస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టే ఒక ఉత్తరం రాయండి అని అడుగుతున్నా. మేడిగడ్డ ఒకటే ఎందుకు కన్ఫైన్ చేస్తారు? ఉత్తరం రాసేస్తే అయిపోతాయి కదా, మళ్ళీ సెపరేట్గా పోవడం ఎందుకు? ఇలా పోయినరు కదా, ఇలా పోయినప్పుడు ఒక ఉత్తరం ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఇచ్చిరండ్రి, మీ పర్పస్ మా పర్పస్ తెలంగాణ ప్రజల పర్పస్ అంతా సాల్వ్ అవుతుంది కదా అనేది నేను మీ ద్వారా వారికి చేస్తున్నటువంటి అప్పీల్. రైట్. నిరంజన్ గారు, రఘునందన్ గారు క్లియర్గా చెప్తున్నారు, మీరు కోట్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఒక లేఖ రాయండి. ఇంతకుముందు పీసీసీ అధ్యక్షుడిగా లేఖ రాశారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా లేఖ రాయండి. సిబిఐ రంగంలోకి దిగుతుంది, కాళేశ్వరంలో ఎవరున్నా ఏం జరిగినా మొత్తం రాత్రికి రాత్రే బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు. లేఖ రాయడానికి మీకున్న ప్రాబ్లం ఏంటి? రఘునందన్ రావు గారు న్యాయ కోవిదులు, వారికి అన్ని అంశాలు తెలుసు. సౌండ్ పెంచరా? నిరంజన్ గారి మాట వినబడతలేదు. నిన్నటి వరకు అంటే మేము 25th నాడు మేము అనేది హైకోర్టులో ఫిల్ చేసినా కానీ ఇవ్వాలనేది బెంచ్ మీదకి వచ్చింది. కోర్టు అనేది ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది, 15 days వరకు పోస్ట్పోన్ చేయటం జరిగింది. ఈ అంశపు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న అంశం కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అన్ని అంశాలను మా పిటిషన్లో సిబిఐ ఎంక్వైరీతో పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు అనేది కొన్ని ఏజెన్సీస్ ద్వారా అనేది లోన్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇట్లా అనేక ఏజెన్సీస్ అనేది అందులో బాధ్యులను చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ మేము పిటిషన్లు వేయటం జరిగింది. కోర్టు అనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలనే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయంలో నాకంటే ఎక్కువ రఘునందన్ రావు గారు ఒక సీనియర్ అడ్వకేట్గా వారికి ఈ అంశంలో ఒక స్పష్టత ఉంటుంది. అయితే ఇది కోర్టుకు ముందుకు రాకముందే చీఫ్ మినిస్టర్ గారు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయిస్తాము పూర్తి స్థాయిలో అనే మాట ఒక ప్రకటన చేయటం జరిగింది. బహుశా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా వారు మొదలుపెట్టవచ్చు. ఈ అంశం అనేది కేవలం మేడిగడ్డకే పరిమితం కాదు. నిరంజన్ గారు ఒక్క నిమిషం, రఘునందన్ గారు చెప్పండి. నిరంజన్ అనే ఒక నిమిషం అన్న దయించి చెప్పండి. ఎస్, బీయింగ్ అన్ అడ్వకేట్గా కోర్టు ప్రాసెస్ తెలిసిన వ్యక్తిగా నేను మీకు చేసేటువంటి అప్పీల్ ఒకటే. నిరంజన్ అన్న, నాగం జనార్దన్ రెడ్డి గారు కాళేశ్వరం మీద రిట్ పిటిషన్ ఫైల్ చేసి పిల్లు కొట్లాడబట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు చూస్తున్నారు. వారు కూడా సిబిఐ విచారణ కావాలని అడిగి విసిగెత్తి ఆ రిట్ పిటిషన్, ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఇంకా అట్లే పెండింగ్లో వస్తూ ఉంది. నిరంజన్ అన్న, మీరు అన్నారు మా ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ అన్నారం బ్యారేజీలు వీటన్నింటి మీద ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని కోరుకుంటున్నారని మీరు చెప్పింది. నేను అదే అడుగుతున్నాను నిరంజన్ అన్న, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని రేవంత్ గారు అంటారు, సిబిఐతో విచారణ జరిపించమని నిరంజన్ గారు అంటారు, మీరే చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు, ఇది మా పని కాదని ఎల్ఎన్టీ వాళ్ళు అంటారు. ఇట్లా పూటకో వార్త, రోజుకో వార్త, పేపర్లో వాళ్ళకి నచ్చిన వార్తలు రాసుకుంటా తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజన్ ఎందుకన్నా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిన ఉత్తరాన్ని పైన లెటరేట్ని కింద సంతకాన్ని మార్చి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద పెట్టుండన్నా. రాహుల్ గాంధీ గారు ఇంత మంచిగా చెప్పిండ్రు కదన్న, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని చెప్పిండ్రు కదా, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే పైసలన్నీ రికవరీ చేస్తామని చెప్పిండ్రు కదా, దయచేసి వెంటనే చేయండి అనేది నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నా అన్న. మీరు ఎందుకు కోర్టుకు పోయినని నేను అంటలేను. కోర్టుకు పోవడం వల్ల నాగం జనార్దన్ రెడ్డి గారు రిట్ పిటిషన్ నెంబర్ తీసుకొని చూడండి, మీరు ఎన్ని అడ్జర్మెంట్స్ అయినాయి, ప్రభుత్వ ప్లీడర్లు ఎట్లా డేట్లు తీసుకుంటూ పోయినారో. దానివల్ల నిజంగా కాళేశ్వరం మీద ఎంక్వైరీ ఆ రోజే ప్రారంభమై ఉంటే ఈ పాటికి విచారణ కూడా పూర్తి అయ్యేది ఉండదన్న. కానీ అది జరగదేమో అనేటువంటి ఒక అనుమానంతో దయించి ఐఎమ్ నాట్ డినయింగ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్, బట్ ఐఎమ్ డిఫరింగ్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్స్. మై డిఫరెన్స్ విత్ యూ ఈజ్ ఒక్క ఉత్తరం ముఖ్యమంత్రి గారు రాస్తే అయిపోతుంది. అనేది నా రిక్వెస్ట్. నిరంజన్ గారు, మీరు కోర్టులో మీ పోరాటం మీరు చేయండి, చేసుకుంటూ కూడా లెటర్ రాయడం ఈజీ కదా. ఇంకా దానికంటే ఆ పోరాటం కంటే లెటర్ రాయడం చాలా ఈజీ. నేను అదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒక అంశం అనేది కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, కోర్టు దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అనేది సిబిఐకి రాస్తారు.
మీరే దరఖాస్తుదారు, మీరే గవర్నమెంట్ తరపున వాళ్ళు చెప్పదలుచుకుంది ఏమైనా ఉంటే గవర్నమెంట్ అడ్వకేట్ ద్వారా తప్పకుండా ఆ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొస్తారు. హైకోర్టు అనేది ఏ నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం అనేది ఫైనల్ మూవ్ అనేది ఉంటుంది. నిరంజన్ గారు, మీరే పిటిషన్ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు, ఒకటో పాయింట్. రెండోది, మీరు పిటిషన్ వేసింది మేడిగడ్డ మీద, లెటర్ కాళేశ్వరం మీద రాయమని రఘునందన్ గారు అడుగుతున్నారు. దానికి సంబంధం లేదు కూడా. ఇప్పుడు మొత్తం అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకునేసి మేము ఏం చేయాలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా ఆ రఘునందన్ గారు కోరిన విధంగా ఆ స్టెప్ కూడా తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం. రైట్. రఘునందన్ గారు సాటిస్ఫై అయ్యారా? లెటర్ రాపిస్తా అంటున్నారు, ఉపాధ్యక్షుల హోదాలో చెప్తున్నా. అన్న నేనేమంటున్నా, నిరంజన్ అన్న చిత్తశుద్ధిని నేను తప్పుపడతలేను, రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధిని తప్పుపడతలేను. రాహుల్ గాంధీ గారి ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా వినాలని, కాళేశ్వరం మీద సిబిఐ విచారణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఉత్తరం ప్రధానమంత్రిని కలిసి ఇచ్చి సిబిఐ విచారణ సాధ్యమైనంత త్వరగా ప్రారంభం కావాలని, లేకపోతే ఎన్నికలప్పుడు చెప్పినట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి విచారణ జరుగుతలేదని మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలప్పుడు మీరు మాట్లాడకుండా ఉండాలంటే మీరు ముందు ఉత్తరం రాయండి. ఉత్తరం రాసి విచారణ ప్రారంభమవుతుంది కాబట్టి అప్పుడు ప్రశాంతంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని తన పని తను చేసుకొని ఇద్దాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాలని తాత మధు గారు కూడా కోరుకున్నారు. ఇంక ఇబ్బంది ఎందుకన్నా, మీకు మాకు ఇబ్బంది ఎందుకు? ప్రశాంతంగా ఇన్వెస్టిగేషన్ జరిగేందుకు అందరం సహకరిద్దాం, ప్రజల ముందుకు వాస్తవాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నాకున్న అనుమానం ఏంటంటే, ఒక పేపర్లో ఈ వార్త వచ్చింది. ఈ వార్త పక్క రాష్ట్రం నుంచి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నారు, దాంట్లో ఆ మెగా అనేటువంటి కంపెనీని కృష్ణారెడ్డి గారు అనేటోళ్ళని పక్కకు జరిపి కేవలం ఎల్ఎన్టీ వరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ జరపాలని ఏదో చూస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ మీద ఒత్తిడి వస్తుంది పక్క రాష్ట్రాలకి వెళ్ళి అనేది ఒక అనుమానపూరితమైన వార్త ఒక దినపత్రికలో కనబడ్డది. కాబట్టి నాకు ఎట్లాగో నిరంజన్ అన్నతో మాట్లాడే అదృష్టం లేదు కాబట్టి మీ ద్వారా దొరికింది కాబట్టి ఇట్లాంటి అనుమానాలకు అవకాశం ఇవ్వద్దంటే ఉత్తరం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇచ్చేయండి అనేది నేను వారి ద్వారా మిమ్మల్ని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే రఘునందన్ గారు, పక్క స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలంగాణలో పనిచేస్తుందా? ఎందుకంటే 2 స్టేట్లు కూడా కేంద్రంలో భాగమే, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆగుతుందా ఇక్కడ? ఉత్తరం రాయకుండా ఆపొచ్చు కదా, ఉత్తరం వరకు ఆపితే సరిపోతుంది కదా, సిబిఐ విచారణ జరగదు కదా, అందుకని ఉత్తరం రాయించండి అనేది నేను వారిని విజ్ఞప్తి. శివకుమార్ ఫోటో చూపించి రఘునందన్ గారు చెప్తున్నారు. నేను చెప్పలేదు, కళ్యాణ్ గారు పేపర్ లో వచ్చిన వార్త నేను మీకు చూపించిన, మీరు నా సొంత కవిత్వం అనొద్దు దయచేసి. ఇన్ఫ్లుయెన్స్ ఏదో జరిగే అవకాశం ఉందని పేపర్ లో వచ్చింది, దాన్ని రఘునందన్ గారు నమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టచ్చు కదా, వమ్ము చేయొచ్చు కదా ఆ నమ్మకాన్ని. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకునేసి తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకునే పనిచేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ఎటువంటి చర్యలు ఎవరు చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు, తెలంగాణ కాంగ్రెస్ కూడా అంగీకరించదు. ఈ విషయంలో ఒక స్పష్టత అనేది ఇవ్వదలుచుకున్నాను. రైట్. మధు గారు, మీరు చెప్పాలి. ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా విచారణ చేయాలంటున్నారు. ఒకరు మేడిగడ్డపై అంటున్నారు, ఒకరు కాళేశ్వరంపై అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఇందులో కొంత భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మొత్తానికి. కళ్యాణ్ గారు, 2 విషయాలు క్లియర్. ఒకటి, నేను చెప్పిన ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో. వాళ్ళు ఏ విచారణ అయినా చేసుకోమనండి. రఘునందన్ అన్నట్టు ఒక ఓన్లీ మేడిగడ్డ మీద చేస్తారా, అన్నారం సుందిళ్ళ మీద చేస్తారా, ఎంటైర్ కాళేశ్వరం మీద చేస్తారా, చేయమని. నేను ఒక తెలంగాణ బిడ్డని, ఎందుకంటే తెలంగాణ బాగుండాలని కోరుకుంటోండి. తెలంగాణ మా రైతులకు, ఎందుకంటే నేను కూడా, మా అయ్య కూడా రైతు కాబట్టి రైతులందరికీ నీళ్లు రావాలని కోరుకుంటోండి. కాబట్టి ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగిందని వాళ్ళు భావిస్తే 100% ఎస్ విచారణ చేసుకోమని. నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు రఘునందన్ రావు చెప్పారు, వారు ప్రాక్టీసింగ్ అడ్వకేట్, నేను నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. వీరు వేసిన పిటిషన్ ని మీరు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయడానికి అవకాశం ఉంది. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాయొచ్చు. కానీ నేను అనుకోవడం, నా అనుమానం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాల్ని కేంద్ర ప్రభుత్వం కోర్టులకు నెట్టుద్దని నేను భావించట్లేదు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఎన్నికలు మేలో ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటిదాకా ఈ ఎపిసోడ్ రన్నింగ్ కామెంటరీ రన్ చేయాలని చూస్తున్నారు. వారిచ్చిన 6 గ్యారంటీల విషయం నుంచి ప్రజల యొక్క దృష్టి మరల్చడం కోసం ఇదొక చర్చా వేదిక పెట్టేసేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏమంటారంటే
ప్రజల యొక్క మూడ్ డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రయత్నం అనేది జరుగుద్దని నేను బలంగా నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు రాహుల్ గాంధీ అన్నట్టు లేదా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఆ రోజు ముఖ్యమంత్రి కాకపోతే ఆయన కూడా మేడిగడ్డ సందర్శించారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిజంగా నిరంజన్ గారు పెద్దలు, సీనియరు, గౌరవనీయులు, మాకేం లేదు. ఎందుకంటే మాకంటే చాలా సీనియర్ వారు. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే వారు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వారు కోర్టులో పిటిషన్ వేశారని నేను అనుకుంటున్నా. కానీ వారి పార్టీ అధికారంలోకి వచ్చిందని రఘునందన్ రావు గారు ఏదో చెప్పినందో నేను దాంతో ఏకీభవిస్తున్నా. మీరు ఆ పిటిషన్ యాజ్ పర్ లా మీరు విత్డ్రా చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. చేసి గవర్నమెంటే మీరే ఒక క్యాబినెట్ డిస్కషన్ చేసి ఒక లెటర్ రాయండి సెంట్రల్ గవర్నమెంట్ కి. కానీ అది చేస్తారని నేను భావించట్లే, అది చేస్తారని నేను అనుకోవట్లేదు. వాళ్ళేదో ఇక్కడిక్కడ అడ్జస్ట్మెంట్ జరుగుద్దనే భావనలో ఉన్నాం. నేను ఎల్ఎన్టీని పిలిచారు, తిట్టారు. మరి ఇంకొక ఆయన కూడా మరి ఆయన కూడా తిట్టాలి కదా, ఆయన ఇంకా తిట్టలేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నాకు నా అనుమానం, నేను ఎందుకంటే నా అభిప్రాయం అనుమానం చెప్తున్నా. రేపు మా ఏప్రిల్ మే దాకా ఇది ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల రెండు ప్రయోజనాలు, ప్రజలకి ఏదో ఒకటి చూపించడం, చూసారా ఇట్లా అన్యాయం జరిగిందనే దాంతో ఒకటి చూపించడం. రెండు, ఆల్రెడీ డిసెంబర్ 9వ తారీఖున మేము సైన్ చేయగానే ఇంప్లిమెంట్ చేస్తున్న 6 గ్యారంటీస్ మీద ఇప్పటిదాకా నీలి నీడలు గమ్ముకొని ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితులు వారు. కాబట్టి మూడ్ డైవర్ట్ చేయాలనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఉందనేది నేను భావిస్తున్నా. అందుకోసం యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీగా వీఆర్ రెడీ టు ఫేస్ ఏదైనా కానీ. మా ప్రభుత్వ హయాంలో వాళ్ళ తప్పులు జరిగిందని అంటున్నారు, మేము తప్పు జరగలేదంటున్నారు. మేము అసెంబ్లీలో చెప్పాం, అట్లా కౌన్సిల్లో కూడా చెప్పాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు చెప్పాం మేము విచారణ చేస్తాం సిట్టింగ్ జడ్జి. అరే సిట్టింగ్ జడ్జి ఎందుకు? ఒక మీ నాయకుడే ఒక సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, మీరు సిట్టింగ్ జడ్జి అంటున్నారు. ఏ విచారణ అయినా చేయండి, మేము సిద్ధమని చెప్పినాం. మేము కాదు మేమని పారిపోవట్లేదు మేము. రైట్ మధుగారు, మీకు అర్థమైంది. అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు లోక్సభ ఎన్నికల కోసం దీన్ని వాడుకుంటాయి, అప్పటి వరకు దీన్ని ఇలానే సాగదీస్తుంటారని మీకు అర్థమైంది కదా. మీరే ఒక లెటర్ రాయొచ్చు కదా, మాపై ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ఆరోపణలు, దీనిపై సిబిఐ విచారణ చేసుకోండి అని. మేము ఫ్లోర్ లో క్లియర్ గా మేము అడగలే ముందు విషయమేనండి. మేము కూడా చెప్పాం కదా మా పరిపాలన మిస్టేక్, టెక్నికల్ అది ఇంజనీరింగ్ మిస్టేక్ జరిగింది అనేటువంటి విషయంలో అక్కడ కుంగింది, ఒక పిల్లర్ కుంగింది అనే విషయంలో అందరూ యాక్సెప్ట్ చేసినారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసింది. ఎందుకు కుంగింది అనే దానికి వాళ్ళు రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. సెంట్రల్ వాళ్ళ యొక్క టీం వచ్చింది, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ టీం వచ్చింది, వాళ్ళు ఒక రిపోర్ట్ రాశారు. దానికి కౌంటర్ గా స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక రిపోర్ట్ రాశారు. దాని మీద ఇప్పుడు బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తూ ఉంది. మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. ఎవరు మీ డెసిషన్ అనేది పాలసీ డెసిషన్ తీసుకుంది మేము, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు చేశారు. ఎస్, ఆ యొక్క ప్రాసెస్ లో మిస్టేక్ జరిగింది కాబట్టి అది కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీ ఎవరున్నారో ఆ ఏజెన్సీ చేయాలనేది మేము అనుకున్నాము. రైట్ రఘునందన్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మధు గారు సవాల్ చేస్తున్నారు. లేఖ రాస్తామని కూడా నిరంజన్ గారు చెప్తున్నారు. లేఖ రాసినా రాయకపోయినా ఇది ఎన్నికల ఎజెండాగా మిగిలిపోతుందా? నిజంగా కాళేశ్వరంపై విచారణ జరిగే అవకాశం ఉందా? అందులో అవినీతి బయటకు వచ్చే అవకాశం ఉందా? లేకుంటే అందులో అవినీతి అని చెప్పుకుంటూ రాజకీయ లబ్ధి కోసమే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఇద్దరు బీఆర్ఎస్పై బురద జల్లే పనేనా ఇది? ఒకరి మీద బురద చల్లితే మాకు వచ్చేది ఏం లేదండి. ఖచ్చితంగా రాజకీయ లబ్ధి అంటే అదే కదండి. రాఫెల్ డీల్లో చాలా కుంభకోణం అయిందన్నారు, అది అయ్యేది కాదు, తేలేది కాదు, కానీ లాభం జరగాలనే కదా ఆరోపణలన్నీ. తెలంగాణ ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నుల ద్వారా నిర్మించబడినటువంటి ఒక ప్రాజెక్టు గౌరవనీయులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2006-7 సంవత్సరంలో 17,000 కోట్లతోటి ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేర్లు మార్చి, రూపాన్ని మార్చి, డిజైన్లు మార్చి 1,49,317 కోట్లు జూన్ 2024 కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు వెనకాల అనేక మతలబులు, అనేక కుట్రలు. కొన్ని సంస్థలు ఏకంగా 48,000 కోట్ల రూపాయల్ని అప్పనంగా బ్యాక్ డోర్ ద్వారా సంపాదించి దేశవ్యాప్తంగా కాంట్రాక్టులను విస్తరించుకొని ఈరోజు ఈ దేశం లోపల అవినీతికి ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసిన అతిపెద్ద కుంభకోణానికి తెరలేపినరు. మీరు ఒక ఆశ్చర్యపోతారు కళ్యాణ్ గారు. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి సంస్థ భారత ప్రభుత్వం తరఫున మార్చి 2023లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ గౌరవనీయులు రజత్ కుమార్ గారికి ఒక ఉత్తరం రాసింది. ఆడిట్కి సంబంధించి పలానా నివేదిక కాపీల్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫీస్కి పంపమని మార్చి 2023 నుంచి కంటిన్యూస్గా లెటర్లు రాసి రిమైండర్లు పెడితే ఈ రోజు దాకా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంస్థ అడిగినటువంటి కాగితాలను కూడా ఇవ్వడానికి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి. పార్టీలు ఉండొచ్చు, పోవచ్చు, ప్రభుత్వాలు ఉండొచ్చు, మారొచ్చు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అధికారాలు మారుతూ ఉండొచ్చు, కానీ ప్రజల సొమ్ము 17,000 కోట్లతోటి రాజశేఖర రెడ్డి గారు కలగన్నటువంటి ఆ ప్రాజెక్టు, ఆ రోజు కలగన్న రోజు 12 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తుందన్న ప్రాజెక్టు ఈరోజు 40 లక్షల ఎకరాలకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ రోజు దాకా కేవలం 42,000 ఎకరాలకి మాత్రమే అదనంగా నీరు ఇచ్చిందని చెప్పి కాగు నివేదికలు ఒక పక్క స్పష్టం చేస్తూ ఉంటే కళ్యాణ్ గారు, ఈ సొమ్ము ప్రజలది, దయించి దీన్ని అసెంబ్లీ ఎన్నికలకో పార్లమెంట్ ఎన్నికలకో మీలాంటి విఘ్నులు మీడియా మిత్రులు ముడిపెట్టొద్దని. తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి తెలంగాణ ప్రజల సొమ్ముని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులుగా కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి అన్న నేను మళ్ళీ చెప్తున్నా, ముక్కెట్లుందంటే ఇట్లుంది, సూటిగా చూపెట్టుర్రి. ముఖ్యమంత్రి గారిని సూటిగా ఉత్తరం ఇవ్వాలి, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇచ్చిరామని ఉండ్రి. సో దట్ భారత ప్రభుత్వం చర్య తీసుకోలేదనుకోండి, అప్పుడు అపవాదం మా మీదకి వస్తుంది కదా. ఉత్తరం ఇవ్వడంలోనే మీరు వెనకడుగు వేస్తున్నారంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరగకుండా మీరు ఉత్తరం రాయకుండా ఆపుతున్నారని నాలాంటి వాళ్ళు ఆరోపణలు చేసేందుకు దయించి కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇవ్వద్దనేది నేను మీ ద్వారా, నిరంజన్ గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి చేస్తున్నటువంటి సవినయమైనటువంటి అప్పీల్, విజ్ఞప్తి. రైట్ నిరంజన్ గారు, పక్క రాష్ట్రం ఒత్తిళ్లతో ఆ లేఖ ఆగుతుంది, లేఖ రాయకుండా అవుతున్నారనే విమర్శ మీకు అవసరమా? లేఖ రాపియండి, ఢిల్లీలోనే ఉన్నారు సీఎం గారు, వచ్చాక రాపిస్తారా? నిరంజన్ గారు హలో చెప్పండి. అదే లేఖ రాపియండి, పక్క రాష్ట్రం ఒత్తిడితో లేఖ రాయకుండా ఆగుతున్నారు, సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీయే ముందుకు రావట్లేదు, కాంగ్రెస్ పార్టీ సీఎం లేఖ రాస్తే వచ్చేస్తుందని చెప్తున్నారు. అప్పుడే అంత తొందర ఎందుకండి? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినా, ఎవరు ఒత్తిళ్ళ కోరేది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను రక్షించటానికి ఎవరికి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదు. అటు పార్టీ లొంగదు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా లొంగదు. ఇందులో ఒక స్పష్టత అవసరం ఉందనే మాట మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు ఈ కాళేశ్వర్ ప్రాజెక్టుకు, ఈ డిజైన్కు సృష్టికర్త మొత్తం ఆయన్నే చేసిండు కేసీఆర్ గారు అనేసి చెప్పేది కదా. మరి ఇప్పుడు మేడిగడ్డ దగ్గర అక్కడ ఏవైతే లోపాలు కనబడ్డావో దానికి కేసీఆర్ గారికి బాధ్యత లేదంటారా? బాధ్యత వహించరా? ఇప్పుడు నేను ఆ డిజైన్కు మొత్తము రూపకల్పన చేసిన వ్యక్తిని నేను కాదని చెప్తారా? ఆ విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి. కావాల్సింది ప్రజలకు న్యాయం కావాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి. రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం కాదు. గత ప్రభుత్వం ఫెయిల్ అయినందుకే మేము కోర్టుకు పోవడం జరిగింది. ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క భావనలను దృష్టి పెట్టుకునేసే మేము కోర్టుకు పోవడం జరిగింది. దానికి ఇప్పటికి కూడా నిబద్ధతతో కట్టుబడి ఉంటాం. రైట్, మొత్తానికి కాళేశ్వరం అనేది రాజకీయ పార్టీల మధ్య వివాదానికి దారితీస్తుంది. అటు రఘునందన్ గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ లేఖ రాయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు రేవంత్తో లేఖ రాపిస్తాం, అది కూడా జరుగుతుందంటూ పిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ గారు చెప్తారు. ఆయన కోర్టులో, న్యాయస్థానంలో పోరాడుతున్నారు. బీఆర్ఎస్ మాత్రం దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసురుతుంది. విచారణ జరుపుకోండి, తప్పులు జరిగితే శిక్షించండి అంటూ కూడా సవాల్ చేస్తుంది. మొత్తానికి రాజకీయ రణరంగంలో కాళేశ్వరం ఏమవుతుంది? కాళేశ్వరంలో నిజంగా అవినీతి బయటకు వస్తుందా, లేకుంటే కాళేశ్వరాన్ని అవినీతిని రాజకీయ లబ్ధి కోసమే రాజకీయ పార్టీలు వాడుకుంటాయో చూద్దాం. డిబేట్లో పాల్గొన్న నిరంజన్ గారికి, రఘునందన్ గారికి, తాతా మధు గారికి ధన్యవాదాలు. మొత్తానికి ఈ కాళేశ్వరం వ్యవహారం మాత్రం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాన్ని ఖచ్చితంగా ఇంకా వేడెక్కించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇందులో అవినీతి జరిగిందా లేదా, ఆ నీళ్లు అనేవి సాగుకు ఉపయోగపడ్డాయా, ఆ నీళ్లలో అవినీతి ఏర్లై పారిందా అనేది తేలాల్సిన అవసరం అయితే ఉంది. ఇది లంచ్ అవర్ డిబేట్.